హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ బూందీ లడ్డు అండి. పండగలకి చాలా ఈజీగా సింపుల్ గా, అలాగే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా మనం ఫాస్ట్ గా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ఒకసారి కలుపుకొని, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. అలాగే కొంచెం వాటర్ పోసుకుంటూ పలచగా కాకుండా, అలానే బాగా తిక్కుగా కాకుండా మీడియంగా మనం బజ్జీల పిండి వేసుకునేటట్టు మనం కలుపుకోవాలండి. నేను చూపించినట్టు కొంచెం తిక్కుగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. బూందీ వేసుకోవడానికి నా దగ్గర బూందీ గెంటె లేదండి, సో అందుకే నేను ఇలాంటి చిల్లుల గెంటె వాడుకుంటున్నాను. ఇలా బూందీ గెంటె ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నూనె మీడియం ఫ్లేమ్ లో ఉన్నప్పుడే ఈ గెంటెలో మనము కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని 2 గెంటెలు దానిపైన వేస్తే కింద చూసారా అలా పడుతుంది. అలాగే మనం టకా దానికి వేసి కొడితేనే అవి బాల్స్ లాగా వస్తాయండి, లేకపోతే తోకల్లాగా వస్తాయి అన్నమాట. నేను చూపించినట్టు బూందీని వేసుకుని ఇలా మీరు కొట్టండి, చాలా బాగా వస్తుంది, బౌల్స్ లాగా వస్తాయి. బూందీ వేసుకున్నాక గెంటెని బార్లు ఇచ్చి పెట్టుకోవాలండి, లేదంటే అవన్నీ తోకల్లాగా అలాగే ఉండిపోతాయి అన్నమాట. బూందీ ఎక్కువ వేగాల్సిన పని లేదు, 1 నిమిషం అలా ఉంచి బయటికి తీసేసుకుందాము. బయటికి తీసి ప్లేట్లో వేసుకుందాము. అలాగే మిగిలిన పిండి కూడా బూందీ లాగా వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి. అలాగే శనగపిండి కదా, తొందరగా వేగిపోతుంది. ఎక్కువ వేగకుండా ఒక 80% వేగంగానే మనం బయటకు తీసేసుకోవాలి. ఇది మొత్తం రెడీ అయిపోయాయి, పక్కన పెట్టుకుందాము. అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. ఈ జీడిపప్పు కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక తగినన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని, కిస్మిస్ బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, జస్ట్ అలా రోస్ట్ అయితే చాలు. బయటికి తీసేసుకుందాము. బయటికి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకొని, టీ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు పంచదార సరిపోతుందండి. పంచదార కరిగిపోయింది. 1 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలండి. ఇది ప్రత్యేకమైన ఇలాంటి పాకం అలాంటి పాకం అలాంటిది ఏమీ లేదు, కరిగిపోయి సన్న తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా సన్న తీగ పాకం రావాలన్నమాట. సో ఇలా వచ్చేసింది కదా. మనం వేయించుకున్న బూందీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బూందీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని పాకం పీల్చుకునేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పాకం మొత్తము బూందీ అనేది పీల్చుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దామండి. కొంచెం చల్లారాక మనం లడ్డూ లాగా చేసుకోవడానికి బాగుంటుంది. ఓపెన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుంటే లడ్డు బాగా వస్తుందండి. ఇలా బాగా చల్లారిపోతే దానిపైన కొంచెం గీ యాడ్ చేసుకొని లడ్డు లాగా చేసుకోవచ్చు. ఆ చల్లారిపోతే గనుక కొంచెం బూందీని స్మాష్ లాగా చేసుకుంటే కొంచెం పలుకుగా వస్తుంది. అలాగే పాకం అనేది బయటకు వస్తుంది కాబట్టి మంచిగా లడ్డు లాగా తయారవుతుంది. ఇలా నేను చూపించిన విధంగా లడ్డూని తయారు చేసుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడే లడ్డు బాగా వస్తుందండి. చూసారా, ఈ సైజ్ లో లడ్డు అయితే చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకుందాము. అలాగే మిగతాది కూడా లడ్డు లాగా చేసుకుందాము. ఇలా నేను చూపించిన విధంగా లడ్డూలన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకున్న లడ్డూని ఒక 6 అవర్స్ పక్కన పెట్టేస్తే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా లడ్డు అనేది ఆరిపోయి కరెక్ట్ స్ట్రక్చర్ లో వస్తుంది అన్నమాట. ఈజీగా సింపుల్ గా లడ్డూలు తయారైపోయినాయి కదా. నేను చూపించినట్టు కరెక్ట్ కొలతతో అలాగే కరెక్ట్ టిప్స్ తో కూడా మీరు ట్రై చేస్తే తప్పకుండా పర్ఫెక్ట్ గా వస్తుందండి. రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరా ప్లీజ్.